డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ వచ్చిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రం ఎంతో వెనుకబడిపోయిందని అన్నారు. జిల్లా కేంద్రంలోని 13వ వార్డు మామిళ్లగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రం ఎంతో వెనుకబడిపోయిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకు ఎల్పీజీ కనెక్షన్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ ఇండ్లు వస్తాయని తెలిపారు. మామిళ్లగూడెం నుండి దేవరకొండ రోడ్డు వరకు 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు వేయిస్తామని అన్నారు. చదువుకున్న నిరుద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలల్లో 30,000 ఉద్యోగాలిచ్చామని, నల్గొండ పట్టణంలో 3 సబ్స్టేషన్లను నిర్మిస్తున్నామని, పేదలను ఆదుకోవడమే తన ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పీటీసీ లక్ష్మయ్య, కౌన్సిలర్ లక్ష్మమ్మ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఏం జరిగిందంటే ఏమీ జరగదు, ఒక ఇల్లు కట్టుకోలేదు. ఆ రోజు 3 కోట్లు పెట్టి సీసీ రోడ్లు వేస్తే దాని పక్క భూమి కూడా కబ్జా పెట్టింది. పోయినసారి 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి రాజు శుభ్రో ఇల్లు కట్టిస్తున్నాం. ఆమెమన్నా ముఖ్యమంత్రి 10 ఏళ్ళకి తెలంగాణ వచ్చినాక విజేంద్ర ఆయన కాంగ్రెస్ 70 ఇల్లు, రేపు దీన్ని ముఖ్యమంత్రి అయితే డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, నువ్వు బిడ్డ అన్నులు వస్తే పండుగలకు వాళ్ళకు రూమ్ ఇవ్వచ్చు అని కథలు చెప్పి దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఇవాళ దళితులను అవమానపరిచి ఇవాళ 10 ఏళ్ళు నాశనం చేసి అప్లపాలు చేస్తే ఆఖరికి రామం లేదు, నేను బిడ్డ కొడుకు రాజ్యం అయిపోయిందని చెప్పి మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ రాజ్యం వచ్చింది. తప్పకుండా 10 ఏళ్ళు నష్టపోయినాం. అయినా సరే ఆపదలో సాపదలో ఆదుకుంటూ ఇవాళ మీకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ, ఆడవాళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, బస్ ఎక్కడ టికెట్ తీసుకుంటున్నాను తీసుకుంటున్నా. మా కేసీఆర్ ఇంటికి మన బస్ కిరాయి వసూలు చేసినప్పుడు ఇవాళ రేపు 500కే సిలిండరు.